కరీంనగర్లో కాల్పుల కలకలం సృష్టించాయి. జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పులు జరిగాయి. జ్యువెలరీ షాప్లోకి చొరబడ్డ నలుగురు దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి బంగారాన్ని అపహరించారు. నలుగురు జ్యువెలరీ షాప్ సిబ్బందికి గాయాలయ్యాయి. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురికి సిబ్బందికి గాయపడినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉదయం 10 గంటలకు కరీంనగర్లో జ్యోతినగర్లో ఉన్నటువంటి పీఎంజీ జ్యువెలరీ షాప్ లో జరిగినటువంటి దోపిడీ దొంగల బీభత్సంతో ఒక్కసారిగా కరీంనగర్ పట్టణం అంతా కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగలేదు. ఇట్లాంటి జరిగినటువంటి దాఖలాలు కూడా లేవు. కనీసం ఇట్లాంటివి చేయడానికి ప్రయత్నించినటువంటివి కూడా లేవు. ఇవాళ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంత నిర్మానుషంగా తయారైందో చెప్పడానికి ఇవాళ కరీంనగర్లో జరిగినటువంటి సంఘటన చాలా స్పష్టంగా పోలీసులకు సంబంధించినటువంటి వైఫల్యాన్ని గుర్తు చేస్తోంది. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఇంటికి కూతవేటు దూరంలో, జనరల్ గా కూతవేటు దూరంలో అంటే ఎవరికి మన తెలంగాణ ప్రజలకు అర్థం కాదు కాబట్టి ఆ దగ్గరగా అంటే దాదాపుగా 100 మీటర్ల దూరంలోనే ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇవాళ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంత అచేతన స్థితిలో ఉందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. 10 గంటలకు షాప్ ఓపెన్ అయిన తర్వాత లోపలికి వెళ్లి లోపల లాకర్ లో ఉన్నటువంటి ఏదైతే బంగారానికి సంబంధించినటువంటి ఆర్నమెంట్స్ ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి బయట పెడుతున్నటువంటి క్రమంలో కరెక్ట్ గా 20 నిమిషాలకు అరగంటకు లోపలికి వెళ్లి నలుగురు సిబ్బందిపై అటాక్ చేసినటువంటి నలుగురు దుండగులు కూడా ఆ వెపన్ ని ఓపెన్ చేశారు. దాంతో అక్కడ 3 రౌండ్ల షెల్లు కూడా కింద పడిపోయాయి. మ్యాగజైన్ కూడా పోలీసులకు దొరికింది. అయితే దీంట్లో తీవ్రంగా గాయపడినటువంటి ఒక ఎవరైతే సేల్స్ మ్యాన్ ఉంటాడో ఆ సేల్స్ మ్యాన్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి ఆయన హుటాహుటిన ఆయనను హైదరాబాద్ తరలిస్తున్నారు. మరో 3 పరిస్థితి నిలకడగా ఉంది. దాంట్లో కూడా ఇంకొకరిని మరి కాసేపట్లో హైదరాబాద్ తరలించే అవకాశం కనిపిస్తుంది. నిజంగా కూడా ఇవాళ తెలంగాణ నడిబొడ్డున ఉన్నటువంటి కరీంనగర్ లో జరిగినటువంటి దోపిడీ దొంగల బీభత్సానికి సంబంధించి ఇది పక్కాగా రెక్కీ నిర్వహించి ఈ ప్లాన్ చేశారు. లోకల్ గా ఉన్నటువంటి వారు ఎవరైనా సహాయం చేశారనేటువంటిది ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. చాలా కాలంగా పోలీసు వ్యవస్థ అచేతన స్థితిలో ఉంది. అవినీతి మరకల్లో ఇరుక్కున్నటువంటి పోలీసులకు కేవలం బందోబస్తులు మర్చిపోయినటువంటి సందర్భంలోనే ఇక పోలీసులు ఏమరపాటుగా లేరు అన్నటువంటి సందర్భంగా వాళ్ళంతా కూడా చాలా డిస్టర్బ్ గా ఉన్నారు. ఎక్కడా కూడా పనిచేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళంతా ఎక్కడికెక్కడ మామూలు వసూలు చేసుకోవడం, అవినీతి దాంట్లో కూరుకుపోయినటువంటి నేపథ్యంలో పూర్తిగా పోలీసుల దీనికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఎక్కడా కూడా ఉద్యోగాలు చేసేటువంటి పరిస్థితిలో లేనటువంటి అంశాన్ని గుర్తించినటువంటి దోపిడీ దొంగల ముఠా ఇవాళ నేరుగా కరీంనగర్ సెంటర్ లో ఉన్నటువంటి జ్యోతినగర్ లో ఒక జ్యువెలరీ షాప్ ని అటాక్ చేసిందంటే ఎంత పెద్ద ఎత్తున వాళ్ళు రెక్కి నిర్వహించారు. లేదంటే మిగతా పక్క స్టేట్ సంబంధించినటువంటి వారు ఎవరైతే ఎక్కువగా బీహార్ గ్యాంగ్ సంబంధించినటువంటి యూపీ బీహార్ సంబంధించినటువంటి వాళ్ళు దీంట్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళ సాయంతోనే ఇట్లాంటివి చేశారా లేదంటే లోకల్ గా ఎవరు సాయం తీసుకొని చేశారనేటువంటి అంశం తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో మనకు ఇంటర్సెప్టర్ వెహికల్స్ అనేటువంటి ఉండేది. అంటే ప్రధాన కూడల దగ్గర హైదరాబాద్ తో పాటు కొన్ని నగరంలో ఉన్నటువంటి కొన్ని మెయిన్ కూడల్స్ దగ్గర హైదరాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఇటు నిజామాబాద్ లాంటి ఏరియాస్ లో వెపన్ క్యారీ చేసుకుంటూ ఇంటర్సెప్టర్ వెహికల్స్ ని పెట్టి అక్కడ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా సమాచారం ఇచ్చి వెళ్తున్నటువంటి వెహికల్ ని ట్రాక్ చేసి అక్కడ వాళ్ళు వెపన్స్ తో ఉంటారు. ఇట్లాంటి గ్యాంగ్లు ఏమైనా జరిగినప్పుడు వాళ్ళని యుద్ధ ప్రాతిపదికన పట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్సెప్టర్ వెహికల్స్ ని పూర్తిగా తీసివేసి వాళ్ళందరినీ కూడా ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కి సంబంధిత జిల్లా ఎస్పీ కార్యాలయాలకు, కమిషనర్ కార్యాలయాలకు అటాచ్ చేస్తారు. దీంతో ప్రజల్లో ఇట్లాంటివి ఉన్నప్పుడు కొంత ధైర్యం ఉండేది. దీంతో ఈ ధైర్యం కాస్త ఇప్పుడు దోపిడీ దొంగలకు వచ్చేసింది. ఇక్కడ ఎవరు లేరనేటువంటి సంగతి. ఇంటర్సెప్టార్ వెహికల్స్ అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం పెట్టిందే అప్పుడు ఇట్లాంటి విషయం జరిగినప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. కానీ ఇవాళ ప్రజలకు భయం ఉంది, దోపిడీ దొంగలకు భయం లేకుండా పోయింది. కేసీఆర్ గారి ఆలోచనలో చూసినటువంటి ఇంటర్సెప్టర్ వెహికల్స్ ను ఇంటరప్ట్ చేసి దాన్ని తీసేసి ఆ ప్లేస్ లో వాళ్ళందరినీ కూడా హెడ్ క్వార్టర్ అటాచ్ చేయడంతో ఇట్లాంటి తరచు జరుగుతున్నటువంటి సంగతి కనిపిస్తా ఉంది. గతంలో సైబరాబాద్ పరిధిలో జరిగింది. వాళ్ళ నేరుగా కరీంనగర్ లో ఈ ఎంత రద్దీ ఉండేటువంటి ఏరియా ఎక్కువగా చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు రావడం, ఇవాళ ఆదివారం కావడంతో ఎక్కువగా
వర్తక వాణిజ్యాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత లేటుగా ఓపెన్ చేస్తారు. రెగ్యులర్ గా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటు సిద్దిపేట రూట్ నుంచి కావచ్చు, ఇటు జగిత్యాల రూట్ నుంచి కావచ్చు, వరంగల్ రూట్ నుంచి కావచ్చు, సిరిసిల్ల వేములవాడ రూట్ నుంచి కావచ్చు వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఉదయాన్నే 11 గంటలకు పెళ్లి సీజన్ కావడంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేయడానికి కావచ్చు వస్తారు. ఇక్కడ మధ్యాహ్నం పూట ఉండేటువంటి హోటల్స్ లో లంచ్ చేసుకుని ఉంటారు. కానీ ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ జరగడంతో పక్కన ఉన్నటువంటి జ్యువెలరీ షాపులతో పాటు వస్తున్నటువంటి ప్రజలు కూడా భయభ్రాంతులకు గురై ఇవాళ తమ ప్రయాణాలు కూడా వాయిదా వేస్తున్నారు. ఇవాళ టీవీలో జరిగినటువంటి సంఘటన చూసి ఇక మేము డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందని చెప్తున్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి కరీంనగర్ ఎంపీ, ఆయన 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఈసారి కేంద్ర హోంశాఖ సహాయకుడు. దురదృష్టవశాత్తు ఆయన దేశ పోలీస్ వ్యవస్థకు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆయన ఇంటికి 100 మీటర్ల దూరంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందంటే తెలంగాణ పోలీసుల పనితీరు, అవార్డులు రివార్డులు అందుకుని 10 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళినటువంటి పోలీసుల పనితీరు ఇవాళ ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. క్రైమ్ జరగకంటే ముందే ఇంటర్సెప్టార్ వెహికల్స్ ని పెట్టి క్రైమ్ జరిగినప్పుడు వారిని కంట్రోల్ చేయడానికి పెట్టినటువంటి పోలీస్ సిబ్బందిని పూర్తిగా నిర్మూలించారు. నేరుగా వెపన్లు, కంట్రీ మేడ్ వెపన్లు తీసుకుని వచ్చి సిబ్బంది పైన దాడి చేశారంటే ఎంత పెద్ద ఎత్తున ఇవాళ వాళ్ళు ప్లాన్ చేశారు. రాష్ట్రంలో ఇవాళ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. హైదరాబాద్ లో కాదు, కరీంనగర్ లో జరిగింది. కరీంనగర్ లో జరిగిందంటే ఇవాళ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజల పరిస్థితి, గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి చిన్న చిన్న షాపింగ్ చేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఎంత భయాందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. దీన్ని పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉంటుందో చూడాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. గతంలో ఇట్లాంటివి జరగకుండా అనేక రకాలుగా ఉన్నటువంటి సీసీ కెమెరాలను మోడరైజ్ చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ అటాచ్ చేసి వివిధ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్నటువంటి వాటికి అటాచ్ చేసి పట్టణాల్లో ఉన్నటువంటి కమిషనర్ కార్యాలయాలు కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, రామగుండం కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇటు వరంగల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, సైబరాబాద్ కావచ్చు, కొత్తగా పెట్టినటువంటి కమిషనరేట్ మినహాయిస్తే మిగతా అన్ని ప్లేస్ రాచకొండతో సహా అన్ని కమిషనరేట్ పరిధిలో ఆ కెమెరాలను అనుసంధానం చేసి వచ్చినటువంటి దుండగులు ఒకవేళ అట్లాంటి అటాక్ జరిగితే ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎటువైపు వెళ్తున్నటువంటిది ఉండేది. కానీ నిన్న డీజీపీగా చార్జ్ తీసుకున్నటువంటి సివిఆర్ నాకు విషయం చెప్పుకొచ్చారు. చాలా వరకు కెమెరాస్ 12% పనిచేయట్లేదంటే ఆయన వస్తున్నట్టు అంతకు మించి కెమెరాలు పనిచేయడం లేదు అనేటువంటి చెప్పుకొచ్చారు. వాటిని కెమెరాలు ఇప్పుడు ఇవాళ రేపు పోలీసుల పనితీరు ఎట్లా అయిందంటే కేవలం కెమెరాల పైన ఆధారపడితే తప్ప వాళ్ళకు ఉన్నటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ అంటే క్రైమ్ డిటెక్షన్ లో వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పనితీరు ఏదైతే ఉందో ఆ పనితీరును మెరుగుపరచడంలో ఎక్కడా కూడా సరైనటువంటి అవగాహన లేదు. ఇక కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి ఇంటర్సెప్టార్ వెహికల్ అంటే కేసీఆర్ తెలంగాణలో ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దపీట వేసి ఆయన చేసినటువంటి దాన్ని నిర్మూలించాలంటుంటే ఒక అక్కడితో రేవంత్ ప్రభుత్వం చేస్తుందే తప్ప కేవలం ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడాల్సినటువంటి పోలీసులకు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, వాటిని ఇంప్లిమెంట్ చేసేటువంటి విధానాలు కావచ్చు, టెక్నికల్ గా వాళ్ళకి ఇచ్చినటువంటి సపోర్ట్ కావచ్చు, వాటన్నింటినీ తీసివేసి తన మార్కు వేసుకోవాలని చుట్టూ నేరుగా ఇప్పుడు మనం చాలా ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవాళ పోలీస్ శాఖ కూడా హోంమంత్రిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. రేవంత్ రెడ్డి హోంమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ నివాసానికి 100 మీటర్ల దూరంలో ఇన్సిడెంట్ జరిగింది. ఏ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి దోపిడీ దొంగలో తెలియదు, 8 రోజులుగా రెక్కి నిర్వహిస్తున్నారో తెలియదు, కనీసం ఆ సీసీ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో తెలియదు, అక్కడ నుంచి వాళ్ళు ఎటువైపు వెళ్ళాలని తెలియదు. ఈ దోపిడీకి ఎన్ని రోజుల ముందు నుంచి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని తెలియదు, లోకల్ గా ఎవరు సపోర్ట్ చేస్తారా లేదా అనే విషయం కూడా తెలియదు. కనీసం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 40 నిమిషాల వరకు జిల్లా కమిషనర్ గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి స్పాట్ కు చేరుకోలేకపోయాడంటే మన పోలీస్ వ్యవస్థ ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతానికి 4 సిబ్బంది గాయాలయ్యాయి. వచ్చినటువంటి ఐదుగురుకు సంబంధించి 8 రౌండ్ల కాల్పులు దుండగులు జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం డిటెక్షన్ చేసే పనులు ఉన్నారు. క్రైమ్ డిటెక్షన్ కంటే ముందు దాన్ని కంట్రోల్ చేయడం, క్రైమ్ కాకుండా దాన్ని ముందుగా పసిగట్టి ఇట్లాంటి వాటికి జరగకుండా ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడుతున్నటువంటి పోలీసులు ఇప్పటికైనా రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజల కోసం పనిచేస్తే బాగుంటుందనేటువంటిది చెప్తాను. ప్రస్తుతం ఈ టీమ్ కు సంబంధించి జిల్లా కమిషనర్ స్పాట్ లో ఉన్నారు. ఆయనతో పాటు డిఎస్పీ కూడా సంఘటన స్థలంలో చేరుకున్నారు. క్లూస్ టీమ్ తో ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. ఎంక్వైరీ తర్వాత ఏమైనా క్లారిటీ వస్తుందా రాదనేటువంటిది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రత్యూష. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.